అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మా మామ ఇన్ని రోజుల్లో ఎన్నో దారులలో వెళ్ళాం, కానీ ఎప్పుడు వెళ్ళిన దారి నుంచి అయితే ఈరోజు వెళ్తున్నాము. నిజానికి ఈ దారి అయితే మాకు అస్సలు ఐడియా లేదు. మా మామ ఒక్కసారి చూశాడంట. చూసి ఈ దారి గురించి చాలా అంటే చాలా చెప్పాడు. ఇది నిజానికి ఇది ఇటుక్యాల నుంచి చింతలాయపల్లి అనే గ్రామం దాకా అయితే ఉంది దారిలో ఒక చోట ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, అది రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉంది. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అంటే తెలియనివాడు అంటే ఎవడూ ఉండడు, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దారి అంతా సింగిల్ దారి, చుట్టూ చూస్తుంటే అంత ఫారెస్ట్లా ఉంటుంది. ఇదంతా సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే దారి. అది అక్కడ లైట్లు మెరుస్తున్నాయి కదా, అక్కడే సిమెంట్ ఫ్యాక్టరీకి దారి ఉంది. ఇది ఫ్రెండ్స్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే దారి. ఈ ప్రదేశం అయితే మాకు చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది నిజానికి అయితే మామూలుగా అయితే ఇటుక్యాల నుంచి అంకిరెడ్డిపల్లె నుంచి చింతలాయపల్లె అలా కూడా వస్తుంది. కానీ మనకు అది చాలా అంటే చాలా లాంగ్ అవుతుంది, చాలా దూరం అవుతుంది. దగ్గర ఒక 15 కిలోమీటర్ల దాకా మనకు సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇది షార్ట్ కట్. ఈ అడ్డదారిలో వెళ్తే కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీరే చూడండి ఎన్ని కిలోమీటర్లు సేవ్ అవుతుందో. మనకు టైం కలిసి వస్తుంది, బండ్లో డీజిల్ కలిసి వస్తుంది, ఇంకా చాలా కలిసి వస్తాయి. నిజానికైతే ఈ ప్లేస్ మొత్తం అంతా పిచ్చి మొక్కలు చెట్లయితే నాటారు, కానీ ఒక విధంగా చూసుకుంటే కొంచెం మంచి ఒక మామిడి తోట కానీ ఇలా పండ్ల తోటలు ఏమైనా వేసింటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఇలా వేయకుండా ఏదో వేశారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము ఒక కొత్త దారిలో వెళ్తున్నాం. ఒక కొత్త అనుభూతి చెందుతుంది. ఫ్రెండ్స్ మనం అయితే చింతలాయపల్లికి అయితే చేరుకున్నాము. ఇదే ఆ ఊరు. చింతలాయపల్లి. ఇంటికి వచ్చినాక దారి అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ అయితే చాలా ప్రదేశాలు ఉన్నాయి, చల్లటి ప్రదేశాలు. వచ్చేసి మొక్కజొన్న, వచ్చేసి కరెంటు అది కరెంట్ అంశానే అందరికి తెలుసు. ఇది మొక్కజొన్న. రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ 5 కిలోమీటర్లైనా కొంచెం బాగుంది, కొంచెం బాగలేదు ఫ్రెండ్స్.
ఈ ఊరికి రావాలంటే కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉన్నారో లేదో మాకైతే తెలియదు, కానీ ఒకవేళ కొంచెం ఏదో నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం జర్నీ చేయడం. ఎందుకంటే ఇది సింగిల్ దారి, అందులోనూ ఇక్కడ రాకపోకలు ఏమీ జరిగేలా లేవు. అంటే చూస్తేనే అర్థమవుతుంది కదా, ఏమైనా తిరుగుతాయా బండ్లు, వెహికల్స్. వస్తే ఈ ఊరి బండ్లు రావాలి, లేకపోతే ఇంకేం లేనట్టున్నాయి. ఇది అబ్దుల్లాపురం, ఇది ఒక చిన్న పల్లెటూరు, ఒక చిన్న గ్రామం. మనమైతే ఇటికాల దాటేసి ఇటికాల నుంచి చింతలాయపల్లి అడ్డ రోడ్ అయితే అంటే ఆ రహదారి గుండా షార్ట్కట్లో నుంచి అయితే వచ్చాము. ఇప్పుడు చింతలాయపల్లి నుంచి మళ్ళీ అబ్దుల్లాపురం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మళ్ళీ అబ్దుల్లాపురంలో అన్లోడ్ చేసి మా సర్పంచ్ మళ్ళీ రిటర్న్ ఎక్కడికి అంకిరెడ్డిపల్లికి వెళ్ళి అక్కడ ఉన్నదంతా అన్లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది ఈరోజు టైం టేబుల్, ఈరోజు ప్లానింగ్. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఊర్లోకైతే చేరుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఉంది చాలా పెద్దది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, మళ్ళీ కలుద్దాం. ఏదో మా మామ ఏదో చెప్తాడంట. ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా కామెడీ లాగా ఉంటాను. నేను చేసే కామెడీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా ఛానల్ చూసినందుకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మరి ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందర ఉంటాము. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.